హలో. ఇప్పుడు మనం ఒక వీడియో చూద్దాం. ఆ వీడియోలో ఉన్న సందేశాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఆమె ఒక సాధారణమైన మహిళ కాదు. ఈ రోజున ఒక రాష్ట్రానికి హోంమంత్రి. ఆమె ఏమన్నారో విందాం. ఎన్నో సార్లు ఎళ్తా ఉంటే రోడ్డు మీద ఆపాడు. నన్ను మభ్యపెట్టి లోపలికి డీసీపీ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్ళి కనీసం డీసీపీ వద్దు. అడిషనల్ డీసీ దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. బోలెడు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చొస్తానన్నాడు. నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఒక హెడ్ కానిస్టేబుల్‌కో, ఒక ఎస్ఐకో తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వమన్నాడు. ఆ రోజు రిప్రజెంటేషన్ చింపేశాను. ఆ రోజు అక్కడే మాట్లాడొచ్చాం. ఇదే ఆఫీస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విత్ ప్రోటోకాల్ మీరే నన్ను లోపలికి తీసుకెళ్తారన్నారు. అదే జరిగింది ఈరోజు. అది నా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఓకే. అది. ఇప్పుడు ఆమె ఇదే వాయిస్‌లో డీజీ ఒక ఇది ఉంది. నేను కాదనను. ఇప్పుడేంటంటే మనం దీనిలో ఇంకొకటి దీనిలో ఉంది. ఇక్కడ చూడండి. మీకు ఇది చూపిస్తాను. నాకొక రైటప్ వచ్చింది. ఆ రైటప్ దాని అర్థం ఏంది అంటే మీకు చూపిస్తా వినండి. ఈమె ఏమన్నారో విన్నారు కదా మీరు? ఆ! ఇక్కడ. ఆ! ఓకే. దీనిలో మహారాజశ్రీ మేడం గారికి నమస్తే. నేను కొద్దిగా దూరంగా ఉండి మీకు మేడం మీరు హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు మా హృదయపూర్వక అభినందనలు. అయితే మీరు హోమ్ మినిస్టర్‌గా చార్జ్ తీసుకున్న సందర్భంగా చేసిన కామెంట్లు మమ్మల్ని తీవ్రంగా బాధించాయి. అంతేకాదు మా ఆత్మగౌరవం కించపరిచే విధంగా అనిపించాయి. ఒక సాధారణ ఎస్ఐ కానిస్టేబుల్‌కి నా రిప్రజెంటేషన్ ఇచ్చేది లేదన్నారు. నేను దాన్ని చించిపడేశానని కూడా అన్నారు. మీరు ఈ మాట అన్నందుకు మాకు చాలా చాలా బాధేసింది మేడం. ఎందుకంటే మేము మీకు అంత చీప్‌గా కనిపిస్తున్నామా? అని ప్రశ్నించాలనిపిస్తుంది. మీ పరిభాషలో చెప్తే పార్టీ అంటే కార్యకర్త ఎలాగో, పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే సాధారణ ఎస్ఐ, కానిస్టేబుల్ అలాగా సామాన్య కార్యకర్త లేనిదే పార్టీ లేదు. సాధారణ ఎస్ఐ లేనిదే, కానిస్టేబుల్ లేనిదే డిపార్ట్‌మెంట్ లేదు. మీరిప్పుడు మమ్మల్ని ఒక సాదా సీదా హెడ్ కానిస్టేబులు, సాదా సీదా ఒక ఎస్ఐ అనే వాళ్ళే ఈరోజు మీకు ఒక సెంట్రీగా, ఒక సెక్యూరిటీ గార్డులుగా ఉంటారు తప్ప డీజీపీలు, ఎస్పీలు, ఐపీఎస్ ఆఫీసర్లు మీకు సెక్యూరిటీగా హోల్‌సేల్‌గా ఎప్పుడన్నా మీరు పెద్ద సభ పెడితే మీ ప్రాంతంలో ఎవరున్నారో వాళ్ళొస్తారు గానీ, మేము ఇన్ జనరల్‌గా, రెగ్యులర్‌గా ఎక్కడ ఏం జరిగినా కాపు కాచి మీకు రక్షణనిచ్చేది మేమే. ఎవ్రీథింగ్ మేమే. మేమే ఈ మొత్తం సమాజాన్ని శాంతి భద్రతలతో కాపాడతాము. మా ప్రాణాలు ఈ సందర్భంగా ఎన్నో సార్లు బలయ్యాయి. మా ప్రాణాలు ఈ సందర్భంగా కోల్పోతూ ఉంటాము. సామాన్యమైన కానిస్టేబుల్ మీదే మొత్తం డిపార్ట్‌మెంట్ ఆధారపడి ఉంటుంది. మీరు ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నా మీకు అక్కడ ఎవరి ద్వారా డీజీపీ ఆదేశము డైరెక్ట్‌గా స్టెప్పులు దిగి వచ్చేది ఒక సామాన్యమైన కానిస్టేబుల్ దగ్గరికే. అందరూ జెప్పే పనులు హోంమంత్రి, డీజీపీ, ఎస్పీలు, కమిషనర్లు వాళ్ళందరూ జెప్పే పనులు జేసేది రోడ్డు మీద, గ్రౌండ్ మీదున్న కానిస్టేబులు. ఆ మాత్రం ఎందుకు? అంతెందుకు? ఒక రైటరే, సామాన్యమైన రైటరే కంప్లెయింట్ తీసుకుంటాడు. ఎవరిచ్చిన కంప్లెయింట్ అయినా తీసుకునేది అతనే. మీరు ఒక టీచర్ సామాన్యమైన మహిళేమి కాదు. మీరు ఇంతకుముందు గతంలో టీచరు, తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలు, తర్వాత ఎన్నో ప్రతిపక్షంలో ఉండి పోరాడారు. మీ కాల్ కరెక్టే. కానీ మేము చెప్తుంది ఏంటంటే, సామాన్యమైన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐలకి నేను ఆ రిప్రజెంటేషన్ ఇచ్చేది లేదు. అందుకనే నేను దాన్ని చించిపడేసాను అప్పటికప్పుడు అనడంతో మా ఆత్మ గౌరవం దెబ్బతినింది అన్న కోణంలో ఒక రైటప్ చూసి నేను ఈ విధంగా రిస్క్ తీసుకొని హోం మంత్రి అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అరే! ఇది కరెక్టే కదా! అని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మేడం గారికి ఇది చేరితే ఆమె ఏదన్నా సారీ చెప్తే వాళ్ళకి చాలా గౌరవం దక్కినట్టుగా నేను బాధపడతాను. నిజమే. ఎందుకంటే ఆమె గతంలో అనుంటే ఆ మాట వేరు. ఇప్పుడు ఆ హోం మంత్రి హోదాలో ఆ మాట అనడం ఒక ఎక్సైట్‌మెంట్‌కి ఆమె లోనయ్యారు. ఇదే ఆఫీస్‌కి నేను 100% నేను ఇదే ఆఫీస్‌కి ఒక ప్రోటోకాల్‌తో వస్తన్నారు ఓకే. కానీ ఒక సామాన్యమైన కానిస్టేబుల్‌ని, ఎస్ఐని మీకు మీ రిప్రజెంటేషన్ ఇయ్యండి అంటే నేను ఇవ్వను అనే మాట మాత్రం కరెక్ట్ కాదన్న కోణంలోనే ఏదైనా సరే ఇది ఆమె వరకు చేరాలి. ఆమె ఈ మాటను కొద్దిగా సరి జేసుకోవాలి. డిపార్ట్‌మెంట్ మొత్తంలో అత్యంత కఠినమైన
పరిస్థితులను ఎదుర్కొనేది. ఎంతమందో కానిస్టేబుల్ ఉన్నారు. ఎంతమందో కానిస్టేబుల్. అనవసరంగా చచ్చిపోయిన వాళ్ళు ఇదే హైదరాబాద్‌లో చాలామంది ఉన్నారు. వికారుద్దీన్ లాంటి వాళ్ళు కాల్చి చంపేసి చచ్చిపోయిన వాళ్ళు కానిస్టేబుల్లే. ప్రాణాలకు తెగించి అడవుల్లోకి పొమ్మంటే అడవుల్లోకి పోయేది కానిస్టేబుల్లే. ప్రాణాలకు తెగించి ఆహ్, ఎంత విపత్కరమైన పరిస్థితులైనా సరే ఎదురొడ్డి నిలబడి అక్కడ నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు అని నిలబడి ఇటు చేతులు చాచేది కానిస్టేబుల్. కానిస్టేబుల్ లేకుండా పోలీస్ డిపార్ట్‌మెంటు నిలబడే ప్రసక్తే లేదు. అలాంటి కానిస్టేబుల్ తరఫున నేను కూడా కొంత దెబ్బతిని, అవును గదా! ఈ మాట వాస్తవం గదా! సాధారణ కానిస్టేబుల్ అనేవాడే కదా అక్కడుండి అన్ని పనులు చేసేది. అలాంటి సాధారణ కానిస్టేబుల్ తరఫున మనమెందుకు నిలబడకూడదు అని చెప్పి నిలబడడంలో భాగంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏదైనా కానిస్టేబుల్ సోదరులు ఎవరైనా అభ్యంతరాలుంటే నాకు చెప్పొచ్చు. నేను కొందరిని ఫోన్ లైన్‌లో కలపొచ్చు. కానీ వాళ్ళకి కూడా వాళ్ళు గూడా ఈ కొన్ని మాటలు అనడానికి భయపడతారు. ఆయన పొజిషన్ మామూలు పొజిషన్ కాదు. హోం మంత్రి. ఆ! కాబట్టి ఇది అనుచితంగా భావించి నోరు పెగలదు. వాళ్ళకి మామూలుగా ఏదైనా మేము పోయి అడిగితేనే, లేదు సార్ మేము చెప్పకూడదు, మేము బయట ఇవ్వకూడదు అంటారు వాళ్ళు. అలాంటి కండిషన్‌లో వాళ్ళలో ఎవరినైనా పిలిచి ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్పించి వాళ్ళని నేను ఇరికించదలుచుకోలేదు. నేనే స్వయంగా దీనికి నిలబడి, నేనే ఇది కరెక్ట్ కాదు మేడం అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మేడం గారు దీన్ని దయ ఉంచి పరిశీలించి వాళ్ళని పిలిచి మంచిగా గౌరవిస్తే బావుంటుందని ఆశిస్తూ సెలవు. దట్స్ ఇట్.